తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ సంతోష్ నగర్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్కు 80% గాయాలు కావడంతో ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో వరంగల్ ఎంజీఎం నుంచి సంతోష్ నగర్ డిఆర్డీఓ అపోలోకు తరలించారు. అక్కడ వైద్యులు సిపిఆర్ చేసి ఐసీయూలో ఉంచి చికిత్స అందజేసినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడిన శంకర్ గౌడ్ మృతితో కార్మికులు విషాదంలో మునిగిపోయారు. డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వరంగల్లోని స్వస్థలానికి తరలిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ సంతోష్ నగర్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్కు 80% గాయాలు కావడంతో ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో వరంగల్ ఎంజీఎం నుంచి సంతోష్ నగర్ డిఆర్డీఓ అపోలోకు తరలించారు. అక్కడ వైద్యులు సిపిఆర్ చేసి ఐసీయూలో ఉంచి చికిత్స అందజేసినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాడిన శంకర్ గౌడ్ మృతితో కార్మికులు విషాదంలో మునిగిపోయారు. డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వరంగల్లోని స్వస్థలానికి తరలిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇవాళ 3వ రోజుకు చేరుకుంది. అయితే నిన్న జరిగినటువంటి సంఘటనతో నిన్న నర్సంపేట డిపోకు సంబంధించిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో డిఆర్డీఓ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ అర్ధరాత్రి తర్వాత చనిపోయినట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన ఆ డెడ్ బాడీని మళ్ళీ వరంగల్ కు తరలించారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ జేఏసీ నేతలంతా ఆ డెడ్ బాడీని తీసుకుని హైదరాబాద్ లో ఉన్నట్టుగా హైదరాబాద్ లో అన్ని డిపోలకు తిప్పుతూ ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేస్తారన్న ఆలోచన కావచ్చు. ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ కు డెడ్ బాడీని తరలించారు. అయినప్పటికీ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం ఇవాళ ప్రతి డిపో దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి చెప్పారు. అయితే రాత్రి వరకు శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు మృతదేహాన్ని పరామర్శించేందుకు దాంతో పాటు సంతాపం చెప్పేందుకు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు వచ్చారు. అయినప్పుడు కూడా పోలీసులు అనుమతించలేదు. అయినప్పుడు కూడా జేఏసీ నేతలు కూడా చాలా బగ్గుమన్నారు. కనీసం ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. గతంలో కూడా ఆర్టీసీలో పనిచేసిన కార్మికులు చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు 32 సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ 32 సమస్యల్లో ఏ ఒక్క సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడంతో ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అయినప్పుడు కూడా ప్రభుత్వం కనుగోలుతో ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చర్చలకు పిలిచి మా సమస్యల్ని పరిష్కరించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా సమ్మెని కొనసాగిస్తాం చెప్తున్నైతే మరోపక్క అటు మంత్రులు కూడా ఇవాళ సచివాలయంలో సమావేశం కానున్నారు. సమావేశమై మళ్ళీ ఒకసారి ఆర్టీసీ జేఏసీ నేతల్ని చర్చలకు పిలుస్తారా ఏంటి అన్నది కూడా చూడాల్సింది. మొత్తానికి మాత్రం ఇవాళ 3వ రోజుకి సమ్మె చేరుకుంది. 3వ రోజు ఇవాటి నుంచి ఇంకా ఉధృతంగా ఆర్టీసీ సమ్మె కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సెగలు రేపుతోంది. అటు ప్రభుత్వం ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య గ్యాప్ పెరగడమే కాదు, వివాదాస్పదం కూడా అయ్యాయి. అయితే ప్రస్తుతం డ్రైవర్ మృతితో ఆర్టీసీ జేఏసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి వరంగల్లో సిచ్యువేషన్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చేరుకుంది. నిన్న ఏదైతే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం, రాత్రి హైదరాబాద్ తరలిస్తున్నారు, అతను మృతి చెందినప్పటికీ ఇక్కడ మొత్తం బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా
ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ పాటించారు. అదేవిధంగా మృతదేహాన్ని ఎప్పుడు తీసుకొస్తారు నర్సంపేటకు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆర్టీసీ సమ్మె కారణంగానే మా నాన్న చనిపోయారు, దీనికంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కారణం అంటూ కూతురు కొడుకులు చెప్తున్నారు. మొత్తానికి అయితే వాళ్ళు అక్కడికి వచ్చే జేఏసీ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జేఏసీ నేతలు నర్సంపేటకు చేరుకుంటున్నారు. నర్సంపేట కనుక మృతదేహం తీసుకొచ్చినట్టు చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటికే పోలీసులు చాలా మంది కూడా నర్సంపేట డిపోను మోహరించారు. వరంగల్ లో కూడా అదే పరిస్థితి. అదేవిధంగా వీరందరూ కూడా ఏదైతే శంకర్ గౌడ్ మృతదేహానికి సానుభూతి అంటే సపోర్ట్ గా మాట్లాడేందుకు మొత్తం బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మొత్తానికి నర్సంపేట ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మె 3వ రోజు కూడా చేరుకుంది. ఈ రోజు మాత్రం ప్రైవేట్ బస్సులు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే శంకర్ గౌడ్ మృతి పట్ల చాలా కార్మికులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నెగ్లిజెన్స్ వల్లే ఇది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనేది అందరం రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఉదయం ఏదైతే నేను కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు ఈ రోజు కనుక జేఏసీ చర్చలతోటి మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ జేఏసీ చర్చలు కనుక సక్సెస్ ఉంటే ఈ విషయం ఎలా ఉంటుంది, లేకపోతే జేఏసీ చర్చలతోటి జరగకపోతే ఎలా ఉంటుంది అనే ప్రశ్న మాత్రం వరంగల్ నెలకొంది. ఏది ఏమైనప్పుడు కూడా వరంగల్ లో మాత్రం పోలీసులు మోహరించారు. కార్మికులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. శంకర్ మృతదేహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. ఒక కుటుంబం ఒక పెద్దను కోల్పోయింది. సో జేఏసీ కార్మికులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఈలోగా ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మరి జేఏసీ నేతలు ఏమంటున్నారు శ్రీధర్? ముఖ్యంగా అంటే ఈ ఆర్టీసీ సమ్మె మొదటి నుంచి కూడా ఏదైతే వాళ్ళు చాలా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మాకు ఇస్తా అన్న హామీలు మాత్రమే అడుగుతున్నాం. ఏదైతే 32 హామీలు ఇచ్చామో ఆ డిమాండ్ మాత్రమే చేస్తున్నాం. అయినప్పుడు కూడా ఆ కమిటీల పేరుతోటి అధికారుల చర్చల పేరుతోటి 2.5 సంవత్సరాలు గడిపింది. ఇప్పటికి కూడా ఇదే విషయం మీద సీరియస్ గా సమ్మెకు పూనుకున్నాం. అయితే అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నెగ్లిజెన్స్ కనిపించింది. ప్రైవేట్ డ్రైవర్ ద్వారా లేకపోతే హైర్ బస్సుల ద్వారా నడిపే ప్రయత్నం చేసింది తప్ప మా జేఏసీని పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఏదైతే శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నం తర్వాత కానీ మరో ఖమ్మం కొత్తగూడలో కూడా కొంతమంది డ్రైవర్లు కూడా ఈ విషయం మీద ఆందోళనకు గురి కావడం, ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో ఈ జేఏసీ చాలా సీరియస్ గా తీసుకుంది. జేఏసీ మాత్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ చర్చలు ఎలా జరుగుతాయి, చర్చల తర్వాతనే ఒక అంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.